భవానీ కథల ప్రపంచం ఛానల్కి మీకు స్వాగతం. ప్రియతమా నన్ను ప్రేమించు 3వ భాగం. తండ్రి బాబాయి పెద్దన్నయ్యలాగా కిషన్ బిజినెస్ వైపే వెళ్ళాడు. క్రిష్ది మాత్రం సపరేట్ దారి. అతను పెద్ద సినిమా స్టార్ అయ్యాడు. చదువు పూర్తి అయ్యి ఇండియా రాగానే ఒక మంచి సినిమా అవకాశం రావడంతో ఒకసారి ట్రై చేద్దామని నటించాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అతనికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. క్రిష్ పేరు వింటేనే అమ్మాయిలు పరవశించిపోతారు. అతను కనబడితే తమను తామే మరిచిపోతారు. అంతటి మనోహరమైన రూపం అతనిది. 6 అడుగుల పొడవు, తీక్షణమైన చూపు, తెల్లని మేనిఛాయ, నుదుటిపై పడే ముంగురులతో అతన్ని చూడగానే ఎవరైనా ఆహా అనాల్సిందే. హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది ఇతనికి. చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే ఉంది. ఎందుకంటే క్రిష్వి అన్నీ ప్రతినాయక పాత్రలే. ఎప్పుడూ హీరోయిన్లను ఏడిపించడం, వారి వెంట పడడం. అయితేనే హీరోకి ఏమాత్రం తీసిపోకుండా గట్టి పోటీనిచ్చే సమవుజ్జీ పాత్రలే అన్నీ. అయినా కూడా అతను అమ్మాయిల కళ్ళకు హీరోలానే కనిపిస్తాడు. 3 సంవత్సరాలలో 15 సినిమాలు చేశాడు. అన్నీ హిట్ కావడంతో అతను ప్రొడ్యూసర్ల పాలిట లక్కీ హ్యాండ్గా మారిపోయాడు. క్రిష్ ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అనే నమ్మకం అందరిలో కలిగే స్థాయికి ఎదిగిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా అతన్ని అమ్మాయిలు చుట్టుముట్టేస్తూ ఉండేవారు. కొంతమంది అమ్మాయిలు ఆటోగ్రాఫ్స్ కోసం, కొంతమంది ఫోటోగ్రాఫ్స్ కోసం, మరికొంతమంది లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం, ఇలా సుమారుగా ఆడపిల్లలందరూ అతని వెంట పడేవారే. మొదట్లో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా తర్వాత అతనికి ఇబ్బందిగా అనిపిస్తుండడంతో తన ఫ్యామిలీ మెంబర్స్తో బయటకు వెళ్ళడం, పార్టీలకు వెళ్ళడం బాగా తగ్గించేశాడు. మరీ ముఖ్యమైన పనుల కోసం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే తనని ఎవరూ గుర్తుపట్టకుండా టోపీ, గాగుల్స్, దట్టమైన గడ్డం, మీసం, స్కార్ఫ్ ఇలా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చేసి వెళ్తుండేవాడు. ఆడపిల్లలు మాత్రమే కాదు, పార్టీల్లోనూ, సినిమా ఫంక్షన్స్లోనూ పెద్దవాళ్ళు చాలామంది క్రిష్ దగ్గరకు వచ్చి అతని నటనను మెచ్చుకుంటూ ప్రశంసించేవారు. ఒకరోజు 70 సంవత్సరాల వయసున్న ఒక పెద్దాయన క్రిష్ దగ్గరకు వచ్చి అతన్ని పరీక్షగా చూస్తూ, వెల్ డన్ మై బాయ్, ఐ అప్రిషియేట్ యూ. హీరోలా అందరూ నటించి మెప్పిస్తారు. కానీ నువ్వు ప్రతినాయక పాత్రలు నటిస్తూ ఇంతమంది అభిమానం పొందుతున్నావంటే యూ షుడ్ బి ఏ స్పెషల్ బాయ్. అంటే నా ఉద్దేశం ఇంకెవ్వరూ ప్రతినాయక పాత్రలో మెప్పించలేరని కాదు. నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత చక్కటి అభినయాన్ని ప్రదర్శిస్తున్నందుకు నిన్ను మెచ్చుకునే తీరాలి అన్నారాయన. థ్యాంక్ యూ సార్, ఏదో నాకు చేతనైనట్లుగా నటిస్తున్నాను. దానికి మీ అందరి ఆశీస్సులు కూడా తోడవడం ఆనందంగా ఉంది అంటూ అతన్ని మనసారా హత్తుకున్నాడు క్రిష్. ప్రశాంతి భర్త విక్రమ్కి హరిశ్చంద్ర కుటుంబంపై పగ సాధించడం అస్సలు ఇష్టం లేదు. దానికి 2 కారణాలున్నాయి. పగ వల్ల ప్రయోజనం లేదన్నది ఒకటైతే, తన మామగారి మరణానికి ఆ కుటుంబానికి సంబంధం లేదేమో అన్నది రెండో కారణం. తన భార్యా బిడ్డ ఈ విషయంలో తనతో ఏకీభవించరని అతనికి బాగా తెలుసు. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో 2-3 సార్లు ప్రశాంతితో చెప్పి చూశాడు. కానీ ఆమె వినిపించుకోలేదు. సరికదా, ఆమె విక్రమ్ మనసునే మార్చాలని ప్రయత్నించింది. ఫారెన్ నుండి రాగానే అంగద్తో మాట్లాడాలనుకున్నాడు. కానీ కొడుకుది కూడా తల్లి మెంటాలిటీయే అవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, పైగా వాళ్ల మనసు మారడానికి ప్రయత్నిస్తే తనని కూడా శత్రువులా చూస్తారేమోనని భయపడి తన ఆలోచనలను తనలోనే సమాధి చేసుకున్నాడు. అయితే అంగద్ తండ్రితో పాటు బిజినెస్ చూసుకోవడానికి ఆఫీసుకు వస్తూ 10 ఆలోచనలలో 9 ఆలోచనలు హరిశ్చంద్ర కుటుంబం నాశనం గురించే ఆలోచిస్తున్నాడని గమనించి అతని మనసుని, ఆలోచనలను ఖాళీగా ఉండనివ్వకుండా ఆస్తి వ్యవహారాల గురించి, బిజినెస్ లావాదేవీల గురించి, షేర్ మార్కెట్, ప్రోడక్ట్ డీలింగ్స్ ఇలా అన్ని వ్యవహారాల్లోనూ ఇన్వాల్వ్ చేయించి మొత్తం పనిని పూర్తిగా అప్పగించేసి అతను కేవలం పర్యవేక్షకుడిలా ఉండిపోయాడు. ఎంత చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అంగద్ ఆలోచనలో మార్పు లేదు. తన కంపెనీ ఎదుగుదల కన్నా తన ప్రత్యర్థి వినాశనానికే ఎక్కువ ఆలోచిస్తున్నాడు అంగద్. హరిశ్చంద్ర కంపెనీలో పనిచేస్తున్న వారికి డబ్బు ఆశ చూపించి తన కంపెనీలోకి కొంతమందిని రప్పించుకున్నాడు. మరికొంతమందిని గూఢచారులుగా అక్కడ ఉంచి ఎప్పటికప్పుడు అక్కడి విషయాలను తెలుసుకుంటున్నాడు.
ఏ బిజినెస్ డీలింగ్స్ ఓకే అవ్వకుండా, ఏ టెండర్స్ వాళ్ళకి రాకుండా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అంగద్ ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడని ముందే గ్రహించిన కిషన్, తను బిజినెస్‌లోకి వచ్చినప్పటి నుండి తన కంపెనీలో పనిచేస్తున్న వారి నిజాయితీని వాళ్ళకి తెలియకుండానే పరీక్షించి, నిజాయితీగా నిలిచిన వారికి వాళ్ళు ఊహించని విధంగా సాలరీని పెంచి, వాళ్ళకి సౌకర్యాలను కల్పిస్తూ, స్టాఫ్‌కి తమపై ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచాడు. మిగిలిన వాళ్ళను వివిధ బ్రాంచులకు ట్రాన్స్‌ఫర్ చేయించి, ఎవరూ కూడా అంగద్‌కి అందుబాటులో లేకుండా చేశాడు. ప్రతి టెండర్‌ని తానే స్వయంగా ప్రిపేర్ చేసుకొని సబ్మిట్ చేస్తుండేవాడు. తన ప్లానులన్నీ బెడిసి కొడుతుంటే మరింతగా ఉక్రోషపడిపోతున్నాడు అంగద్. ఒకరోజు ముఖ్యమైన పార్టీ ఉండడం వల్ల వైజాగ్ వచ్చాడు క్రిష్. అక్కడ తన ఫ్రెండ్స్తోనూ, ప్రొడ్యూసర్స్తోనూ మాట్లాడుతుంటే, ఎక్స్‌క్యూజ్ మీ, ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అడిగింది ఒక అందమైన అమ్మాయి. ఎవరా అని వెనక్కి తిరిగి చూసి, నిషా, వాట్ ఈస్ దిస్ అన్నాడు ఆశ్చర్యంగా. ఏంటి క్రిష్, నీ ఫ్యాన్స్‌కి తప్ప నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వవా? నేను కూడా నీ అభిమానినే అంది నిషా. నో, యు ఆర్ మై ఫ్రెండ్. ఇన్‌ఫాక్ట్ నేనే నీకు ఫ్యాన్ని. ఎందుకంటే నువ్వు పెద్ద హీరోయిన్‌వి. నేను ఆఫ్టర్ ఆల్ విలన్ని. సో నువ్వే నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి అన్నాడు. హలో, ఈ ఆఫ్టర్ ఆల్ విలన్ గారి వల్లే చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఈ ఆఫ్టర్ ఆల్ విలన్ గారి కోసమే ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. ఇలాంటప్పుడే నీ ఫస్ట్ సీన్ గుర్తొచ్చి ఆ క్రిషే ఈ క్రిషా అని అనిపించి నాలో నేనే నవ్వుకుంటాను అంది నిషా. ఆ మాటలకు ఆమె వైపు అదో మాదిరిగా చూస్తూనే అతను కూడా నవ్వుకుంటూ తన మొదటి సీన్ని గుర్తు చేసుకున్నాడు. క్రిష్ మొదటి సీన్ హీరోయిన్ని టీజ్ చేసే క్రమంలో ఘాటైన డైలాగులు చెప్పి చివరి చర్యగా ఆమె చున్నీని లాగాలి. డైరెక్టర్ చెప్తున్నప్పుడే క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకున్నాడు. డైలాగులు కూడా ఒకటికి 2 సార్లు చూసుకున్నాడు. తన మొదటి సినిమాలో హీరోయిన్ నిషా. అన్నీ సరిచూసుకొని యాక్షన్ అన్నాడు డైరెక్టర్. అప్పటి వరకు అందరిలో ఒకడిలా ఉన్న క్రిష్ పరకాయ ప్రవేశం చేసినట్లు క్యారెక్టర్లో లీనమైపోయి క్షణాల్లో ఎక్స్ప్రెషన్స్ని మార్చేసి అంత ఘాటైన డైలాగులను కూడా చాలా వైవిధ్యంగా చెప్పడం మొదలుపెట్టేసరికి యూనిట్ అంతా ఆశ్చర్యపోయింది. మరో 2 నిమిషాల్లో మొదటి సీన్ ముగుస్తుందనగా క్రిష్ స్థాణువులా ఉండిపోయాడు. కమాన్ క్రిష్, హరీ అప్ అని అప్పటికి 2-3 సార్లు అరిచాడు డైరెక్టర్. ఎంతకీ క్రిష్ రియాక్ట్ అవ్వకపోవడంతో కట్ అనేసి టేక్ 2కి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాడు డైరెక్టర్. ఏంటి హ్యాండ్సమ్, అలా క్వశ్చన్లా ఉండిపోయావు అని అడిగింది నిషా. ఎవరి మాటలు వినిపించట్లేదు అతనికి. అతని మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఏంటి, నేనొక ఆడపిల్ల చున్నీని లాగాలా? ఛ, ఇంతకన్నా తప్పుడు పని ఇంకొకటి ఉంటుందా? ఆ క్షణంలో ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? నలుగురిలో తన పరువు పోయే విధంగా నేనెలా అలా ప్రవర్తించగలను? ఇదంతా నాకు అవసరమా? ఒకరు బాధపడే విధంగా నేను నటించాలా? నో, ఐ కాంట్ అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. హలో యంగ్ మ్యాన్, నిన్నే అడుగుతున్నాను అని అతన్ని రెట్టించింది నిషా. అతని నుండి సమాధానం రాకపోయేసరికి, ప్రస్తుతం నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఇక్కడ ఎవరూ ఎవరినీ హర్ట్ చేయడం లేదు. ఇది కేవలం నటన మాత్రమే. ఇది మన ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లోకి తమని తాము నిరూపించుకోవాలని ఎంతోమంది వస్తుంటారు. ఇదంతా చదువుకున్న నీకు తెలియనిది కాదు. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్ అధిగమిస్తేనే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలం. ఎన్నో విజయాలను సాధించగలం. నువ్వేమీ నిజంగా విలన్వి కాదు. రోడ్డు మీద నడిచే అమ్మాయిని టీజ్ చేయట్లేదు ఆమె బాధపడడానికి. బీ కూల్, కమ్ లెట్స్ ఫినిష్ ది సీన్ అంది నిషా. అదంతా తనకీ తెలుసు. కాకపోతే ఆడవారి ఫీలింగ్స్ని హర్ట్ చేసే విధంగా ఎలా నటించాలి అని ఆలోచిస్తున్నాడు. రెండో టేక్లో మాత్రం సీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేశాడు. అంతే, ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మోగిపోయింది. ఈ హడావుడికి డైరెక్టర్ వైపు చూశాడు క్రిష్. ఏంటి యంగ్ మ్యాన్, ఆడపిల్ల పైట లాగినందుకే ఆనందపడి చప్పట్లు కొడుతున్నామని అనుకుంటున్నావా? ఇవి నీ క్యారెక్టర్కి కాదు, నీ పర్ఫార్మెన్స్కి. నిజానికి ఈ హడావిడి అరగంట క్రితమే జరగాలి. అంత బాగా యాక్ట్ చేశావు. అయినా ఇందాకేంటయ్యా, ఎవరో స్టాచ్యూ చెప్పినట్లు అలా ఫ్రీజ్ అయిపోయావు అని చమత్కరించాడు డైరెక్టర్. క్రిష్ సమాధానం చెప్పకపోవడంతో, అర్థమైందిలే,
అయితే ఇదంతా నటన మాత్రమే కదా అన్నాడు డైరెక్టర్. అవునన్నట్లు తల ఊపాడు. తన మాటలకు ఆలోచనలో మునిగిపోయిన క్రిష్‌ని చూసి ఏంటి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోయావా? అంది నిష. దాంతో ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి ఇంచుమించు అని చెప్పి ఇంకేంటి సంగతులు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బేరర్ వచ్చి సార్ హార్డ్ డ్రింకా కూల్ డ్రింకా అని అడిగాడు. కూల్ డ్రింక్ అన్నాడు. ఏంటి క్రిష్ నేనున్నానని మొహమాట పడుతున్నావా? అంది నిష. ఆమె వైపు క్రిష్ కోపంగా చూసేసరికి సారీ సరదాగా అన్నాను. నీకు హ్యాబిట్ లేదని తెలుసు. కానీ ఈ ఫీల్డ్లో ఉంటూ ఇంకా అలవాటు కాకపోవడమేంటని అలా అన్నాను అంది. ఇంతలో క్రిష్కి బాగా పరిచయం ఉన్న మరో ఇద్దరు హీరోలు వచ్చి వీళ్లతో జాయిన్ అయ్యారు. అంతా మాట్లాడుకుంటుంటే సార్ కూల్ డ్రింక్ అని అందించాడు బేరర్. ఇంకా కూల్ డ్రింక్ ఏంటి క్రిష్ టేక్ సమ్ హాట్ అన్నారు వాళ్ళు. నో ఫ్రెండ్స్ నాకు అలవాటు లేదు అన్నాడు. ఎవరికీ అలవాటు ఉండదు బ్రదర్ చేసుకోవాలి అని బలవంత పెట్టారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళ మాటలను నెమ్మదిగానే తోసిపుచ్చాడు క్రిష్. వైజాగ్లో ఒక ఫేమస్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటే అందరూ వచ్చేసాం కానీ వైశాలి ఇంకా రాలేదు అని ఫ్రెండ్స్ అంతా అనుకుంటున్నారు. అప్పుడే రెడ్ కలర్ శారీ, మ్యాచింగ్ బ్యాంగిల్స్, చెవులకి మెడలోకి మ్యాచింగ్ సెట్, తలకి మధ్యలో ఒక క్లిప్ మాత్రమే పెట్టడం వల్ల భుజాలపై పడుతున్న కర్లింగ్ హెయిర్తో నుదుటిపై పడుతున్న ముంగురులను చెవుల వెనక్కి సవరించుకుంటూ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది వైశాలి. ఆమెను చూడగానే వావ్ వైషు నువ్వేనా? మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం. నిన్ను శారీలో చూడడం ఇదే మొదటిసారి. మామూలుగానే అందంగా ఉండే నువ్వు ఈరోజు మోడ్రన్ మహాలక్ష్మిలా చాలా అందంగా ఉన్నావు. రియల్లీ యూ సో బ్యూటిఫుల్ టుడే అని మెచ్చుకున్నారు ఫ్రెండ్స్. చాలే ఊరుకోండి మరీ ఎక్కువగా మోసేస్తున్నారు. కాలేజ్ లాస్ట్ డే అనా ఇలా అంటున్నారు? అంటే ఇంకెప్పుడు మనం కలవమని మీ ఉద్దేశమా? అంది వైషు. ఫ్లోలో అన్నా నిజమే చెప్పావు. పరీక్షలు అయిపోయాక ఎవరి కెరీర్ గురించి వాళ్ళు ఆలోచించుకొని ఎక్కడెక్కడో స్థిరపడతాం కదా. మళ్ళీ ఇలా ఎప్పటికి కలుస్తామో? అయితే అదే కారణంతో మాత్రం నిన్ను పొగడలేదు. నిజంగానే నువ్వు ఈరోజు చాలా చాలా అందంగా ఉన్నావు. అదంతా సరే కానీ నీ నెక్స్ట్ ప్లాన్ పెళ్ళేనా అని అడిగింది ఫ్రెండ్ గీత. అబ్బా ఏంటి మీరు కూడా ఈ మాటే అడిగారు. ఇంట్లో మమ్మీ డాడీ కూడా దీని గురించే అడుగుతున్నారు. నేనప్పుడే పెళ్లి చేసుకోను. ముందు కష్టపడి చదివి పరీక్షలు బాగా రాయాలి. తర్వాత నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ని నేనే స్వయంగా వెతుక్కోవాలి. అక్కడ మంచి ఎంప్లాయీని పేరు తెచ్చుకోవాలి. అలా 2-3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాను అంది. ఇంతకీ లవ్ మ్యారేజా లేక అరేంజా అని అడిగింది గీత. ఇప్పటి వరకు నా మనసులో ఎవరూ లేరు కాబట్టి అరేంజ్ మ్యారేజే అవ్వచ్చు అంది. ఏంటి వైషు ఈ కాలేజీ బ్యూటీవి, ఎంతోమంది నీ వెంట పడ్డారు. సుమారుగా ఈ అబ్బాయిలందరూ నీకు ప్రపోజ్ చేశారు. వీళ్ళలో ఏ ఒక్కరూ నీకు నచ్చలేదా అని అడిగింది గీత. ఏంట్రా అలా అనేసావు? వెంట పడినంత మాత్రాన, ప్రపోజ్ చేసినంత మాత్రాన ప్రేమ కలుగుతుందా? అయినా వాళ్ళు కానీ వాళ్ళ ప్రపోజల్ కానీ నాకు నచ్చలేదు అంది. సర్లే అదంతా వదిలే. నీ కాబోయేవాడు ఎలా ఉండాలని అనుకుంటున్నావో అది చెప్పు అంది మరో ఫ్రెండ్. అలాంటి వాటి గురించి నేను ఇంతవరకు ఆలోచించలేదు అంది వైషు. చాలే ఊరుకో వైషు. ఏదో ఒక గొప్ప లక్ష్యం ఉన్న ఆడపిల్ల అయినా సరే ఏదో ఒక నిమిషంలో తనకు కాబోయేవాడి గురించి ఆలోచించే ఉంటుంది. నీకంతగా చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అంది గీత. చచ్చా అలాంటిదేం లేదు. నిజంగానే నేను ఇంతవరకు అలా ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. నాకు కాబోయేవాడు నన్ను ప్రాణంలా చూసుకోవాలి. నేను ఏది తెచ్చిమ్మంటే అది తీసుకురావాలి. అంటే అనవసరమైనవి అడుగుతానని కాదు. నా మనసులో బాధేంటో నేను చెప్పకుండానే అతను తెలుసుకోగలగాలి. ముందే అందంగా ఉండే ఈ ప్రపంచం అతను నాతో ఉంటున్నప్పుడు మరింత అందంగా కనిపించాలి. ఏ విషయాన్ని నా దగ్గర దాయకూడదు. మన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నంతగా నన్ను ప్రేమించాలి అంతే అంది వైషు. ఆలోచించలేదు అంటూనే చాంతాడంత లిస్టు చెప్పావు. ఇక ఆలోచిస్తే ఇంకెన్ని చెబుతావో. ఏది ఏమైనా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకడం కష్టం వైషు. ఎనీవే నీకు మంచి భర్త రావాలని కోరుకుంటున్నాం అంది గీత. సరే టైం అవుతుంది ఇక నేను బయలుదేరుతాను అంది వైషు.
ఏంట్రా అంత తొందర, కాసేపు ఉండొచ్చుగా అంది గీత. లేదురా, హోటల్లో మ్యారేజ్ పార్టీ ఉంది. మమ్మీ డాడీ ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉంటారు. నన్ను కూడా తప్పకుండా రమ్మన్నారు. అది మాకు బాగా కావలసిన వాళ్ళ పెళ్ళి అంది. సరే బాయ్, ఎగ్జామ్స్ బాగా రాయు, ఆల్ ది బెస్ట్, కాంటాక్ట్లో ఉండు అని ఫ్రెండ్స్ అంతా హక్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఆమె కూడా చిరునవ్వుతో అందరికీ బాయ్ చెప్పి తన స్కూటీ స్టార్ట్ చేసుకుని నేరుగా హోటల్కి వెళ్ళింది. ఇంకా ఉంది. హలో ఫ్రెండ్స్, వైశాలి ఎంట్రన్స్ బాగుందా? ఈమె మన కథొక హీరోయిన్. ఇద్దరు హీరోలు ఉన్నారు కదా, మరి ఒకరే హీరోయిన్ అయితే ఎలా అని అనుకుంటున్నారా? అదే, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ క్యారెక్టర్లతో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో మీరే చూడండి. అయితే కొంచెం సమయం పడుతుందిలేండి. సరే, 4వ భాగంతో మళ్ళీ కలుస్తాను. బాయ్. హలో, మర్చిపోయానండోయ్, చదివిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్స్ని తప్పక ఇవ్వగలరు. అలాగే, అప్డేట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.